సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భక్త మహాశయులందరికీ ముఖ్య విజ్ఞాపన, ఇక్కడ మన విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం అలాగే 87వ వార్డు వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఉపాలయాల్లో భాగంగా పాత శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆలయం ఉంది. దానికి అనుసంధానంగా మరికొన్ని దేవాలయాలు ఇటీవల కాలంలో పెద్దల యొక్క సంకల్పం మేరకు, వారి యొక్క కోరిక మేరకు, దాతల యొక్క సహకారంతో ముఖ్యంగా పంచముఖ విఘ్నేశ్వరుడు ఎక్కడా చుట్టువైపులా మనకు తెలిసి చాలా అరుదుగా కనిపించేటువంటి దేవాలయం పంచముఖ వినాయకుడు. అలాగే రెండవది ఉపాలయంగా బ్రహ్మసూత్ర శివలింగం. ఇందాక స్వామిగారు విజ్ఞాపన చేసినట్టుగా ఒక్క శివాలయానికి 1000 సార్లు మనం నమస్కారం చేస్తే ఎంత విశేషమో అటువంటిది బ్రహ్మసూత్రం అనేటువంటి ఆ తాలూకా శివలింగం చాలా విశిష్టమైనది. దాని యొక్క ఫలితం అనేది అనంతంగా ఉంటుంది. మనకి పాపపుణ్యాలు మనకి ఎంత పడ్డాయో మనకు తెలియదు కదా, మనం గణించలేము, లెక్క కట్టలేము. కాబట్టి పెద్దలైనటువంటి వారు చెప్పినట్టుగా ఒక బ్రహ్మసూత్ర శివాలయం కేవలంగా దర్శనం మాత్రం చేతనే విశేషమైనటువంటి ఫలితము, అశేషమైనటువంటి ఫలితము లభిస్తుందని మనకు పెద్దలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ముఖ్యంగా విశేషమైనటువంటి ఉపన్యాసకులు మనందరికీ కూడా మన శ్రేయోభిలాషి, అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ వారు ఈరోజు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ఎన్నోసార్లు వారు ఎన్నో ఉపన్యాసాల్లో ఇటువంటి బ్రహ్మసూత్ర శివలింగం చాలా విశిష్టమైనదని వారు తెలియచేసి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఎక్కడ ఇంచుమించు ఈ 3-4 జిల్లాల్లో కూడా ఎక్కడ నాకైతే తెలిసి ఎక్కడా లేదు ఈ బ్రహ్మసూత్ర శివలింగం. కేవలంగా ఇక్కడ ఈ 87వ వార్డు వడ్లపూడి గ్రామంలో మాత్రమే ఉంది. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి దేవాలయం నిర్మాణం చేయడం, అలాగే దాన్ని మననే 2024 మార్చి 17వ తేదీన ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించి ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రయోజనాలు, ఒకటి రామచంద్రమూర్తి, అలాగే అటు పక్కనే శివుడు హరిహర క్షేత్రం. ఇటు హరి ఉన్నాడు రామచంద్రమూర్తి, అలాగే అటు పరమేశ్వరుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్తీక మాసం అనేటువంటి కార్తీక మాసం అనే కాదు, 365 రోజులు దర్శించదగ్గ దేవాలయం ఏది అంటే మన వడ్లపూడి రామాలయం, అలాగే ఆ బ్రహ్మసూత్ర శివలింగం. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతం వడ్లపూడిలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గత 20 ఏళ్ళ ఆకాంక్ష మా గ్రామానికి. మరి ఏదైతే మా పూర్వీకులు రామాలయం నిర్మాణం చేశారో తర్వాత అనంతరం మరి మా హయాంలో ఒక మంచి ఆలయ నిర్మాణం చేపట్టిన ఆలోచనతోనే ఉత్తరాంధ్రలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం, బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం. ఇక్కడ ఆల్రెడీ సీతారామ లక్ష్మీ సమేత ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారు, షిరిడి సాయిబాబా, వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలు. మంచి ఆలయ నిర్మాణం చేపట్టాం. అయితే సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, 1000 దప్పాలు ఒక శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యమో, ఇలాంటి బ్రహ్మసూత్ర కలిగిన శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం అని, ఒక దప్ప దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పడం జరిగింది. అలాంటి ఆలయాన్ని వడ్లపూడి గ్రామంలో నిర్మాణం చేయడానికి మాకు కానీ దీన్ని సాగించిన అందరికీ కూడా భగవంతుని కృపా కటాక్షం ఉండాలి. ఎందుకంటే కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ 2 వారాలు పూర్తయి ఇది 3వ వారం, రేపు సోమవారం 3వ సోమవారం కూడా విశేషమైన భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి వాతావరణం కలిగిన ఆలయం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కోరికలు కోరుకుంటూ కంపల్సరీగా నెరవేరడం కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికే చాలామంది భక్తులు చెప్పడం జరుగుతుంది. ఈవేళ ఈ పంచముఖ ఆలయం కూడా మామూలు వినాయకాలయం పెడదాం అనుకోవడం జరిగింది గతంలో, కానీ ఈవేళ పంచముఖ ఆలయం ఉత్తరాంధ్ర లేని గారు పెట్టాం. అలాగే బ్రహ్మసూత్ర శివలింగం. ఒక్కసారి మీరు చాగంటి బ్రహ్మసూత్రం అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. రుద్రాభిషేకం చేసుకుంటే 1000 దప్పాలు రుద్రాభిషేకం చేసుకుంటే ఎంత పుణ్యమో, ఇక్కడ ఒక దప్ప రుద్రాభిషేకం చేసుకుంటే అంత పుణ్యం. అలాగే రేపు కార్తీక మాసంలో లాస్ట్ వారంలో రుద్రాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం జ్వాల తోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ అన్న సంరాధన 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆహ్వానితులే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా భక్త మహాశయులందరూ కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఇక్కడ పంచముఖ వినాయక ఆలయం కానీ బ్రహ్మసూత్ర శివాలయం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా మీ ద్వారా తెలుసుకొని మా ఆలయం దగ్గరికి వచ్చి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని చెప్పి మరీ కోరుతున్నాను.